హలో ఫ్రెండ్స్, ఏదైనా హెల్తీగా ఈవినింగ్ స్నాక్స్ చేసి చూపెట్టమని చాలామంది కామెంట్ సెక్షన్లో చాలా రోజులుగా కామెంట్ చేస్తున్నారు. దానికోసం అయితే నేను ఈ రెసిపీని ట్రై చేశాను. నేను మా ఇంట్లో ట్రై చేసి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే నేను ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా బాగా కుదిరింది. మా ఇంట్లో పిల్లలైతే చాలా బాగా తిన్నారు, చాలా హెల్తీ కూడా. పాలకూరతో మీకు ఇక్కడ నేను వెరైటీ స్నాక్స్ అయితే చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలతలతో పక్కాగా ట్రై చేయండి. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూసి చేస్తే మీకైతే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీ పిల్లలు ఏదైనా స్నాక్స్ కొనిపెట్టమని అడిగినా, లేదా ఊరికే ఏదైనా తినాలని మారం చేసినా, ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే వాళ్ళకు అందులో ఏమున్నాయో తెలియకుండానే ఆ టేస్ట్ని చూసి, ఆ కలర్ని చూసి, ఆ చేసిన స్ట్రక్చర్ అండ్ టేస్ట్తో ఉంటాయి కాబట్టి వాటిని చూసేసే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. కాబట్టి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది కూడా. అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నా ఛానల్లో చాలా రకాల వెరైటీ స్నాక్స్ కానీ, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, కర్రీస్ అలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి నా ఛానల్ని చెక్ చేయండి. అలాగే ఈ వీడియో పూర్తి లింక్ కూడా మీకు కింద ఇస్తాను, చెక్ చేయండి. చాలా సింపుల్గా ఈ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీ పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టు అని అయితే అడుగుతారు. అంత పర్ఫెక్ట్గా, అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలకు ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెడితే వాళ్ళు అవంతా కూడా వేరే వాటిని అడగకుండా చాలా బాగున్నాయి అన్నట్టుగా వీటిని అయితే తినేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది ఎప్పుడు నాపై ఉండాలి. అలాగే మీకు ఇంకేదైనా రెసిపీ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కాస్త లేట్ అయినా సరే నేనైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అలాగే నా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.